ఒక్కసారి ఎగ్ టమాటా కర్రీ మీ రూమా స్టైల్లో చేసి చూడండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. కావలసిన పదార్థాలు: గుడ్లు, టమాటాలు ఒక 5, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కరివేపాకు, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. ఆయిల్ వేసుకోవాలండి, ఒక 3 స్పూన్స్. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందామండి. ఫస్ట్ ఇది ఎందుకు వేసుకుంటామంటే ఆనియన్స్ పచ్చి వాసన రాకుండా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, పసుపు, ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ చూడండి ఫ్రై అయ్యాయి లైట్గా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేద్దాం, కరివేపాకు. చూడండి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిందండి, ఆనియన్స్ ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసాక కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. గ్యాస్ని సిమ్లో పెట్టండి. ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూడండి టమాటాలు మగ్గినాయండి. ఎప్పుడైనా కారం ముందుగా వేసుకోకూడదు, ఏ కర్రీ అయినా సరే. ఎందుకంటే టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటాయి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం, ధనియాల పొడి. ఇది మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి టమాటాలో ఆయిల్ అంతా బయటకు వచ్చింది. మంచిగా ఫ్రై అయినట్టు అద్దాం. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గుడ్లు పగలగొట్టుకున్నామండి. కొంచెం ఇలా స్పేస్ చేసుకోండి. ఈ ఎగ్స్ ఇలా పగలగొట్టాక దాన్ని కలపకూడదండి, ఎందుకంటే ఎల్లో అంతా స్మాష్ అయిపోతుంది. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకి ఎగ్ అంతా ఉడుకుతుంది. సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్. ఇప్పుడు మూత తీసుకొని చూసుకోండి. ఒక 5 మినిట్స్ అయిందండి. ఎగ్ అనేది ఇలా బాయిల్ అవుతుంది కదా, దాన్ని ఇలా కొంచెం లైట్గా కలిపితే బాగుంటుంది. మీకు ఒకవేళ ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. టూ మినిట్స్ దాకా మళ్ళీ చూసుకోండి. ఎగ్ ఇలా బాయిల్ అవుతుంది. అది ఇప్పుడు కొంచెం కలిపేసుకున్నామండి. చూడండి ఎల్లో అనేది కదలకుండా ఉంటుంది. ఆ టమాటా కొంచెం అలా స్ప్రెడ్ చేయండి దాని మీద. ఇది ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. మళ్ళీ చూసుకుందాం. ఇలా కలుపుకోండి.
స్టార్టింగ్లో ఎగ్ వేసినప్పుడు ఎందుకు కలపద్దు అన్న అంటే మనకి ఇది థిక్నెస్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఎగ్ అనేది. నాకైతే ఇలా ఇష్టం అండి, ఇలా ఎగ్ బాయిల్ అయిన లాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీరతో వేసుకుని ఆపేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ రెడీ అయిందండి. అంతే, కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవాలి గ్యాస్.